గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నా. శ్రీనివాస శేషశైలవాస మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్తశైలేశ్వర. సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా, సూర్యుడవయ్యా. అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా. మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా, మురిసేవయ్యా. ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా. శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరద. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా, నిలిచేవయ్యా. నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా. అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా, ఇచ్చేవయ్యా. మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా. మురహర నగధర కోటి కోటి దండాలయ్యా. కోటి కోటి దండాలయ్యా.
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి 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 గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షాబుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈటీవీలో యువ అనే ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు. సో అతని గురించి ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ వచ్చినప్పుడు, న్యూస్ లో వచ్చినప్పుడు మేము ఎంత సంతోషించామంటే, ఫ్రెండ్స్ మీతో సంతోషిస్తే తన కన్న తల్లిదండ్రులు ఎంత సంతోషించాలి, తనకు విద్య నేర్పినటువంటి టీచర్స్ ఎంత సంతోషిస్తారు. అలాంటి ఆనందం ఉంది ఈ డబ్బు కానీ, ఈ ఆర్నమెంట్స్ కానీ, ఈ సైబర్ వేస్టర్ కానీ ఇవేవి పనికిరావు. సో కాబట్టి ఎప్పుడైనా మనకు మన విద్యార్థి మన గొప్ప స్థాయిలో వెళ్ళారంటే చాలా సంతోషంగా ఉంటుంది. లెక్క ఏంటంటే మీ టీచర్ గా చేస్తున్నాం కాబట్టి ఆ స్కూల్ ఫీల్ అనేది కంచి ఫోర్త్ క్లాస్ అండ్ వైజాగ్ ఆశీష్ తేజ 4 members joining remaining talent school Papa this year. Last 10 years in working urban different schools. Okay. అభినందనలు తెలియజేసుకుంటూ సారు మాట్లాడేటంత ముందు పాట పాడారు కాబట్టి పాట పాడిన తర్వాత నేను మాట్లాడతాను. ఇవాళ నాకంటే ముందు మాట్లాడినటువంటి ఫ్రెండ్స్ నా గురించి చెప్పారు. ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే ఎందుకంటే మీరందరూ నాకంటే యావరేజ్ ఎబో యావరేజ్, నేను మీ అందరికంటే బిలో యావరేజ్. బట్ ఎన్నో మాట్లాడతానని సార్ చెప్పారు కాబట్టి మనందరం ఇవాళ వివిధ స్థాయిలో ఉన్నటువంటి టీచర్. నేను ఈ స్కూల్లో నుంచి వెళ్ళిన తర్వాత పెద్దగా పాటలు పాడింది లేదు. తెలంగాణ ఉద్యమాలు అడగంగా ఒక సీడీకి పాటలు రాశాను వెతరన్న విమల కోసము. వాళ్ళు అడిగితే కొన్ని పాటలు రాశాను తెలంగాణ ఉద్యమంలో. సరే అదే సందర్భంలో టీచర్ గురించి రాశా. అది సంగం లేదు
ఉదయించే కిరణాలే ఆదర్శం అంటావే చీకటి బ్రతుకుల్లో చిరుదీపమవుతావు ఉపాధ్యాయుని పాత్ర ఎంత గొప్పది అది సంఘంలో వెలకట్టలేనిది డాక్టర్ సమాజంలో ప్రతి వ్యక్తికి నీవే కదా సృష్టివి అందతో సమానమైన కమ్మని ప్రేమ నీది అందుకే శిరసి వంశి పొగుతున్న ఉపాధ్యాయుని పాత్ర ఎంత గొప్పది అది సంఘంలో ఈ స్కూల్ నుంచి నేను స్టూడెంట్ గా వెళ్ళా 25 సంవత్సరాలు తర్వాత కూడా మళ్ళీ స్టూడెంట్ గానే వచ్చా. మళ్ళీ స్టూడెంట్ గానే అంటే ఇక్కడ మనం 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ సబ్స్క్రైబ్ చేశా. తర్వాతకు డిగ్రీ ఖమ్మంలో BA ఇంగ్లీష్ లిటరేచర్ చేశా. తర్వాతకు అస్నాబాద్ లో విద్యాలయంలో పనిచేశా. అప్పుడు కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయా. తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసా. 7th ర్యాంక్ వచ్చింది. అక్కడ MA ఇంగ్లీష్ BEd MA చేశాను. తర్వాతకు సరే జాబ్ చేద్దామని అనుకొని ఇప్పుడు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. అక్కడ PGDT కోర్స్ చేద్దామని అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ PGDT తర్వాత MPhil 2 years తర్వాత 5 years PhD అక్కడ చేశాను. దాని తర్వాత వచ్చేసి while I was doing PhD, I got the opportunity to present a research paper at Harvard University. You know very well Harvard University is the first university in the world rank. Well, your top rank నుంచి 2015లో నాకు అవకాశం వచ్చింది. అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు పిలిపించుకున్న ఆ విషయం తెలిసి మొత్తం అన్ని ఖర్చులతో వాళ్ళే పంపించారు. తర్వాత 2016లో మళ్ళీ ఇంకో పేపర్ రాశాను. హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళే స్పాన్సర్ చేశారు. దాని తర్వాతకు PhD పూర్తి చేసుకున్న తర్వాతకు మళ్ళీ నేను కొన్ని రోజులు జాబ్ చేశా. వివిధ ఇంజనీరింగ్ కాలేజీలో చేశా. తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో చేశా. మళ్ళీ US లో MIT యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరేట్ వచ్చింది. కానీ అప్పుడు నాకు ఈ కరోనా వల్ల మ్యారేజ్ చేసుకున్నా. ఈ కారణం వల్ల నేను పోస్ట్ డాక్టరేట్ అక్కడ చేయలేకపోయాను. మళ్ళీ ఇండియాలోనే ICSSR ఫెలోషిప్ ద్వారా పోస్ట్ డాక్టరేట్ చేశాను. మేబీ ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై పోస్ట్ డాక్టరేట్. సో దట్ ఈస్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ స్టిల్ ఆల్సో ఐఎమ్ ద స్టూడెంట్. అందుకనే స్టూడెంట్ నుంచి స్కూల్ నుంచి వెళ్ళా. స్టూడెంట్ నుంచి అయ్యో ఈ స్కూల్కి వచ్చాను. ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రొఫెసర్ నాకు బాగా చెప్తూ మనందరూ తెలుసు సోషల్ స్టడీస్ కొంచెం నాకు కమ్యూనిస్ట్ తయారు చేయాలి కాబట్టి నేను ఎక్కువ ఇష్టపడతాను. అసలు మనం చదువుకున్న అనుకునే మనందరం ఏంటి మ్యారేజ్ 10th క్లాసులో అయినాయి, 8th క్లాసులో కొంతమంది ఇంటర్మీడియట్ అయినాయి. అందుకోసమే మనం ఎవరు నేనే కాదు నాతో పాటు మన ఫ్రెండ్స్ ఎవరు మనల్ని తీసుకోలేదు. నేనెట్లా చదువుకున్న వాడిని నేనెట్లా ఈ స్నేహాబంధాన్ని నేనెట్లా చదువుకున్న వాడిని నేనెట్లా ఈ స్నేహాబంధాన్ని నా చెయ్యి బట్టి పిచ్చ నేర్పిన టీచరు నా పేరుసి ఉన్న మిత్ర బృందను నీ తప్పు చేస్తే సరిదిద్దిన మాస్టరును నీ తప్పు చేస్తే సరిదిద్దిన మాస్టరును ఒడి దుడుకులను దాచిన ప్రాణ స్నేహితులను ఎట్లా మరుడును చదువుకున్న వడిని నేనెట్లా ఇడును ఈ స్నేహాబంధాన్ని మరువలేని మరుపురాని జ్ఞాపకాలుగా మరువ తెలిస్తే కంట నీరు ఆగురా మరువలేని మరుపురాని జ్ఞాపకాలుగా
is there. Thank you, sir. Thank you so much. From our friends class only. సో తర్వాత నేను ఇంటర్మీడియట్ ఖమ్మంలో చదివాను, న్యూ జనరేషన్. తర్వాత నా బీటెక్ వచ్చి బిఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ. ఐ హావ్ డన్ మై బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఓకే, తర్వాత నేను ఒక 2 years సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేశాను పూణేలో. తర్వాత నేను వచ్చి మళ్ళీ ఎంటెక్ చేశాను. అంటే డ్యూరింగ్ దట్ టైం రిసెషన్ ఎంటెక్ చేశాను. తర్వాత వచ్చి ఎంటెక్ ఇన్ జేఎన్టీ పార్టీలో చేశాను. ఎంటెక్ ఇన్ స్పెషలైజేషన్ న్యూక్లియర్ ఇంజనీరింగ్. దాని తర్వాత ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు కంటిన్యూ మై రీసెర్చ్ ఇన్ బాబా అటామిక్ సెంటర్ ముంబై. సో అక్కడ నేను న్యూక్లియర్ రియాక్టర్ కి కంట్రోల్ సిస్టమ్ డిజైన్ చేయడంలో నేను హోమియోబాబా నేషనల్ ఇన్స్టిట్యూట్ అండ్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఐఐటి బాంబే అండ్ డన్ మై రీసెర్చ్. ఎక్కడికి వెళ్ళినా మీకు నేర్పిన బేసిక్స్ ఎక్కడికి వెళ్ళలేదు. స్టిల్ నేను ఈవెన్ నేను టీచర్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తాను. మా స్టూడెంట్స్ నేను ఎప్పుడు మోటివేట్ ఏం చేస్తాను అంటే ఐ కమ్ ఫ్రమ్ జెడ్పీఎస్ఎస్ స్కూల్స్ లేదు, నేను గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఈ స్టేజ్కి వచ్చానండి. ఎక్కడైనా చెప్తాను నేను ఇప్పటికీ. నేను అది నాకు చాలా గ్రేట్గా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ విలేజ్లో పుట్టి పెరిగాను. 11 o'clock వరకు ఈవెన్ మీరు న్యూస్ పేపర్ చదవాలంటే నా చైల్డ్హుడ్లో 10 o'clock 11 o'clock వరకు న్యూస్ పేపర్ రాదండి. 5 o'clock ఎర్లీ మార్నింగ్ కరెంట్ పోతే 11 o'clock వచ్చేది. ఈవినింగ్ 7 o'clock తర్వాత ఊళ్ళో చాలా ఇళ్ళలో కరెంట్ కూడా ఉండేది కాదు. But God married, she was saying with me in Varanda. She also satisfied with everything. She also now she is taking a upper role in my life. Okay? So, Prasad Rao sir, Lakshmi Kumari madam, Bhagirika madam, especially Bhagirika madam, the socialist, still I remember. Okay? Thank you very much sir. Thank you, time is covered లేదు. కానీ సార్ ఈ సక్సెస్ కి కారణం నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఇందులో ఒక్కొక్క నేను పేరు మెన్షన్ చేయాలంటే ఇప్పుడు మొత్తం మిస్ వస్తుంది. బట్ ఎవ్రీ వన్ నౌ నేను ఏ పాత్రలో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, ఇక్కడ ఉన్నా, వీఆర్ వెరీ క్లోజ్ అండ్ వెరీ డియర్ అండ్ డియర్. ఓకే, సో వీఆల్సో చాలా లాంగ్ టైం నుంచి ప్రోగ్రామ్ కోసం ఇది జరుగుతుంది అని మేము వెయిట్ చేస్తున్నాం. బట్ ఆ డే ఇవాళ దట్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ మై గర్ల్ అంటే ఎస్పెషల్లీ గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్. పేరున అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ కలిసి మమ్మల్ని అందరినీ ఆనందించినందుకు ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ మేడం. And madam, good afternoon sir, and all my dear friends, how are you? I hope you are very happy and I am also very happy. నేను మీ అందరికీ ముందు నుంచి తెలుసు, మనం ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి నేను 10th వరకు ఇదే స్కూల్లో చదివాను. అండ్ మీ అందరి జర్నీ కంటే నాకు కొంచెం డిఫరెంట్, మీ అందరికీ తెలుసు. ఓకే, మీ అందరికీ ఏంటంటే ఈ రోజు మాత్రమే గుర్తు చేసుకోవచ్చు మీ లైఫ్ లో కొన్ని స్వీట్ మెమరీస్, హ్యాపీనెస్. బట్ నేను ఎవ్రీ డే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మాట మాట్లాడేటప్పుడు ఇద్దరం అనుకుంటూనే ఉంటాం. ఆ టైంలో ఇలా ఉండేవాడు, పండుగ ఇలా మాట్లాడేవాడు, కాంతం ఇలా మాట్లాడేవాడు, ఫ్లైట్ ఇలా మాట్లాడే, ఇలా మేము ప్రతి చిన్న చిన్న విషయాల్లో మేము ప్రతి మూమెంట్ ని షేర్ చేసుకునేవాడు. అలా కానీ అలా ఉండేది, నేను ఇలా ఉండేదాన్ని అని. సో ఫైనల్లీ నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. మా గురించి మీ అందరికీ తెలుసు, ఏంటంటే 10th క్లాస్ వరకు చదువుకున్నాము. ఫైనల్ ఎగ్జామ్స్ టైంలో తను నన్ను ప్రపోజ్ చేశాడు. అప్పుడేదో పట్టించుకోలేదండి, ఇంటర్ నేను ఎక్కువ చదివాను, తను ఎక్కువ చదివాడు. తర్వాత డిగ్రీ చేద్దాం అయిపోయింది. ఫైనల్ ధైర్యం చేసేదే అందరినీ కాదని మ్యారేజ్ అయితే చేసుకున్నాము. కానీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నాకు తెలిసి మీ అందరూ ఎవరూ ఫేస్ చేయలేని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఈవెన్ తినడానికి కూడా లేని పరిస్థితిలో కూడా అక్కడి నుంచి వచ్చాము. అంటే అక్కడి నుంచి సపోర్ట్ ఏమీ లేదు. మా అమ్మ వైపు నుంచి కానీ వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా సపోర్ట్ లేదు. కానీ ఫ్రెండ్స్ మాత్రం ఎల్లప్పుడూ మాకు టచ్లో ఉండేవాడు. ప్రతి చిన్న చిన్న విషయాలను మాతో మేము షేర్ చేసుకునేవాడు. అయినప్పటికీ మాట సహాయం ఉంది కానీ మళ్ళీ సహాయం ఎక్కడి నుంచి లేదండి. కానీ అది మాత్రం అది చాలు అనుకున్నాను. ఫైనల్లీ ఏదో ఒకటి చేసుకుంటూ ఉన్నాము. నేను ఒక స్టెప్ వేశాను. నేను తప్పు చేశానా, రైట్ చేశానా అవన్నీ పక్కన పెడితే ఏంటంటే చాలా మంది అమ్మాయిలు చేస్తారు, లవ్ చేయడం
అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నిన్న మొన్న లక్ష్మణ ఏంటంటే అమ్మాయిల వల్ల మాత్రమే ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. అమ్మాయిల వల్ల మాత్రమే ఈ కార్యక్రమం ఎంత బాగా సక్సెస్ అయింది. ఎందుకంటే కాల్ చేసిన ప్రతి అమ్మాయి ఏ పొజిషన్ లో ఉన్నా కానీ ఏంటి ఎక్కడ ఉంది ఏంటి అవన్నీ పట్టించుకోకుండా ఖచ్చితంగా వస్తానబ్బా అని చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎఫెక్షన్ గా మాట్లాడారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే 100% మా అమ్మాయిల వల్లనే ఈ కార్యక్రమం సక్సెస్ అయింది కూడా. ఇంకా ఇంకా నేను ఇంకా నాకు బాగా నొప్పింది ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు మీ అందరికంటే చిన్నదాన్ని మా ఇంట్లో నాకు 2 పనులు అయిపోతున్నాం. కరెంట్ కొట్టి రావాలి మందులకు. తర్వాత మా అమ్మ నాటుకెళ్ళేది తోటకెళ్ళేది. వెళ్ళి ఎక్కడ ఉపేక్ష వాళ్ళమ్మ వాళ్ళ మేస్త్రి వాళ్ళమ్మ మా అమ్మ ఒకదాని కనుక్కుంటూ అయితే ఎక్కడో ఈ రోజు కానీ ఎక్కడో కనుక్కొని రా అని చెప్తే ఖచ్చితంగా నేను ఉపయోగ రాలని భరించలేకపోయి వచ్చే కదా నేను వెళ్ళగానే వాళ్ళమ్మ నాన్న మా ఊరు చదువుతున్నాడు అమ్మ అని అస్సలు అమ్మ ఎన్నిసార్లు బుక్ చేశాను ఉపేంద్రని నేను నిజంగా చాలా సార్లు బుక్ చేశాను. ఇప్పుడు గుర్తు చేసుకోవడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళందరికీ తెలుసు మా హస్బెండ్ కిరణ్ ఆయన నా బర్త్డే ఒకటి చాలా బాగా చదువుతాడు. చాలా గర్వంగా చెప్పుకున్నాను. ఒక పాప 9th క్లాస్ ఇప్పుడు పర్ఫెక్ట్ టాపిక్. తను కూడా పాప కూడా తక్కువ స్కూల్లో టీచర్ హైదరాబాద్ లో నారాయణ స్కూల్లో టీచర్. ఓపెన్ డిగ్రీ చేసింటారు సార్. ఆ తర్వాత బ్యాంక్ కోచింగ్కి వెళ్ళాను. బ్యాంక్ ఎగ్జామ్ రాశాను. బ్యాంక్ క్యాషియర్గా చేస్తున్నాం ప్రైవేట్ లో. బ్యాంక్లో పాలేరులో నాకైతే అంటే ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకు నార్మల్ ఏమైనా కష్టాలు ఉన్నాయో చెప్పుకున్నాను. కానీ నాకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు లైఫ్ లో. అంటే నేను మ్యారేజ్ అయ్యాక 10th లోనే మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఎందుకంటే మా అమ్మ మా నాన్నకి నేను అబ్బలానే కూతుర్ని పైగా నేను మేనవాళ్ళుగా చేస్తున్నాను కాబట్టి ఈ రోజు వరకు కూడా ఇంకా అందరూ చెప్పారు ప్రతి వారి విజయం వెనక భర్త ఉంటాడో మీరందరూ చెప్పారో లేదో కానీ నేను గర్వంగా చెప్తాను. మా మామయ్య ఉన్నాడు నా విజయం వెనక. ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను ఐడెంటిఫై చేస్తున్నానంటే అది నాకు మా మామయ్య ఇచ్చిన గుర్తింపే. ఇంకోటి ఏంటంటే రాజకీయంగా కూడా మా మామయ్య కొంచెం పలుకుబడిన వ్యక్తి. కోపం వేసి లేదు. నేను ఉన్నాక తను చెప్పింది అంటే మీరు మ్యారేజ్ చేసుకుంటే మాకు ఎవరూ సపోర్ట్ చేయలేదు అని. ఇక్కడ నుంచి మన ఫ్రెండ్స్లో ఎవరికైనా ఏమైనా కష్టాలు ఉంటే ఇప్పుడు ఎలాగో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు కాబట్టి అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి పర్సనల్గా నేను చెప్పండి ఎట్లా ఏం కావాలని మీకు ఎలాంటి సిద్ధంగా ఉంది. మా బాబు రీసెంట్ గా లండన్ వెళ్ళాడు. బీటెక్ కంప్లీట్ అయ్యి మా 2 పాపలు MBA చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన. ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా. ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవ. ఏకలవ్యులమ్మై మేలు మరువమయ్యా. ఏకలవ్యులమ్మై మేలు మరువమయ్యా. ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా. ఓనమాలు 1-2 ఓపికతో చెప్పిన ఒప్పుల తప్పుల విలువల భేదం చూపించిన.
అక్షర పదములను కలిపి పాఠం బోధించిన లక్ష్యాలను చూపేటి మార్గం అందించిన తీపి చేదు అనుభవాల గత చరిత్ర చెప్పిన తరిగిపోని సంపదగా చదువులనందించిన సంస్కృతి సాంప్రదాయ సారాన్ని తెలిపిన సమాజంలో మానవతా విలువలనే పెంచిన గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన గర్వం నీలోన లేక గురువుగా నిలిచినారు గౌరవించే గుణములనే నీకు అందించినారు ఉన్నత పదవులకే ఊతం మీరైనారు ఊపిరి ఉన్నంత వరకు మదిలో మీరుంటారు తొలి ఉషస్సు సూర్యోదయ కిరణం మీరై తరగని సిరి సంపదగా చదువులనందించారు సమాజంలో తల ఎత్తుక బతికే దారి చూపి తలరాతను మార్చిన మరో బ్రహ్మ రూపులు గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవ ఏకలవ్యులం అయిమి మేలు మరువమయ్యా ఏకలవ్యులం అయిమి మేలు మరువమయ్యా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా ఇంతలో వెళ్ళిపోకుమా వెంట వచ్చే నేస్తమా తొందరగా నన్నే పెంచేసి నువ్వే మోచిన పోకుమా ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా సరదా సిరి మూబలవుదాం ఏటిలో వేగమా బాటలో రాగమా పొడుగెదిగాక తెలుసుకోలేరింకా సులువుగా బుడతల్లే చెట్టెక్కే ఆ చిట్కా నింగికి నిచ్చెన వేయవే నింగికి నిచ్చెన వేయవే కుప్పెడ చుక్కలు కొయ్యవే హారం మళ్ళీ రేపటి మెళ్ళు వేయవే నీ పిలుపే అంది నలువైపుల నుండి అరచేతుల్లో వాలలే కోరిన కానుకలన్నీ ఆగిపో బాల్యమాన
వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా ఆనందమా వసంతమా హ్యాపీ డేస్ 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 ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವಾಲ ಅಲ್ಲಿಕಲುಗಿಲ್ಲಿ చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం మహోదయం హ్యాపీ డేస్ 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 Mustafa, don't worry, Mustafa. Kalam nee nestam Mustafa. Mustafa, Mustafa, don't worry, Mustafa. Kalam nee nestam Mustafa. Day by day, kalam odilo day by day. పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా Mustafa, Mustafa, don't worry, Mustafa. Kalam nee nestam Mustafa. చినుపోయి జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే
అక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు బుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనంతో వెంకటేశ్వర మేడం గారికి మరియు లక్ష్మీకుమార్ మేడం గారికి ప్రసాద్ సార్ గారికి మరియు నా తోటి ఫ్రెండ్స్ కి అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్గా ఇది ఒక 2019 లో చేయాల్సింది ఈ ప్రోగ్రామ్, కానీ కరోనా వల్ల అవసరమైంది. 1 month బ్యాక్ డేట్ ఫిక్స్ చేశాం. అది కూడా హైదరాబాద్ కాదా అని ఒక సస్పెన్స్ లో ఉంది. లాస్ట్ ఒక 10 days లో కొంచెం మూవ్ ఇచ్చి ఏందో కాదన్నా నేను కొంచెం ఎక్కువ పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా లేడీస్ కొంచెం బాగా మోటివేట్ చేశారు. వాళ్ళ ముందు వచ్చేయడంలో కొంచెం మనం మూవ్ అయ్యాము, మనందరికీ తెలుసు. ఓకేనా? ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చిన పీరియడ్కి మన రంగారెడ్డికి రాజాకి వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా ముఖ్యంగా నా పర్సనల్ విషయం మాట్లాడుతున్నాను. నేను 1 to 10 చదువుకున్నాను సార్. 1 to 10 ఇంటర్మీడియట్ వచ్చేసి పిండిపోయి కాలేజ్ చదువుకున్నాను. డిగ్రీ వచ్చేసి ఎస్ఆర్ఎం డిఎన్ఆర్ డిగ్రీ కాలేజ్లో బీజేపీ చేశాను. తర్వాత టీటీసీ సెంట్ లో చేశాను. తర్వాత 2 years చాలా డిఎస్సీ కోసం 3 years చాలా కష్టపడ్డాను. డెవలప్ ఏంటంటే ఇప్పుడు అమూలు ఎస్బీటీ పోస్ట్ ఎక్కడం నాకు మిషన్ ఎస్బీటీ పోస్ట్ సరే ఆ పట్టుదలతో నేను ఏదైనా గవర్నమెంట్ జాబ్ పెట్టాలని ఆలోచనతో చాలా ట్రై చేశాను. కానీ 3 years కష్టపడ్డ జాబ్ రాలేదు. అదే ఒక పట్టుదలతో ఉంది. మా మిస్సెస్ ని ఆలోచించాను, ట్రైనింగ్ చేశాడు. కానీ నాకు రాలేదు ఒక జాబ్ తో మా మిస్సెస్ ని ఒక 3 years కూర్చోబెట్టాను. కూర్చోబెట్టి జాబ్ పెట్టాను సార్. నాకు ఎంతో హ్యాపీగా ఉంది. మా మిస్సెస్ జాబ్ రాదు. సరే గవర్నమెంట్ చూసుకున్నా సక్సెస్ అనేది మేము అనుకుంటున్నాము. ఓకే, అయితే నేను తర్వాత డిగ్రీ చేసిన తర్వాత నేను 2011 నుంచి 18 వరకు సింహాచలం ఎంపీ ఆఫీస్ లో కాంట్రాక్ట్ బేస్ మీద చేశాను 2019 వరకు. తర్వాత 19 తర్వాత ఓన్ గా బిజినెస్ చేద్దామని ఆలోచనతో అటర్నల్ కన్స్ట్రక్షన్స్ యూపీయూసీ విండోస్ లో ఓన్ గా డీలర్షిప్ తీసుకున్నాను. మిడిల్ కూడా ఖమ్మం డీలర్షిప్ తీసుకుని ప్రజెంట్ అదే కంటిన్యూషన్ చేస్తున్నాను. సార్ నాకు ఒక బాబు ఇంతకుముందు ఇంట్రెస్ట్ చేశారు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, కంప్లీట్ అయింది. ఓకే సార్, ముఖ్యంగా నుంచి వచ్చిన లేడీస్ అండ్ జెంట్స్ కి ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. Dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
బ్యాంకులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలొద్దు, ఊరుకోండి. ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిధులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిధులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు. వేదమూర్తులై నాదయోగ సాధకులై పరమొకటే కోరుకున్న ఆ స్వరధను ఎవరు తెలిసి తలచి నావు ఈ ప్రోగ్రామ్ మీరు అరేంజ్ చేసుకొని ఆ బాగా నచ్చిన విషయం ఫ్యామిలీతో రావడం. ఇంతకుముందు నేను 2-3 చోట్ల వెళ్ళినప్పుడు మేము ఫ్యామిలీస్తో వస్తే వాళ్ళు పరిచయం ఉంటారు, మాకు ఎప్పుడు చూస్తాం మరి అని మేమంటే, మేడం అట్లాంటున్నారేంటి, లైఫ్ పార్ట్నర్ వస్తే మీరు ఎంజాయ్ చేయలేమన్నారు. కానీ ఇక్కడ చక్కగా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, మీరు వాళ్ళని మింగల్ చేస్తున్నారు. అది మటుకి నాకు చాలా ఆనందంగా ఉంది. వచ్చే ముందు ఏదైనా మీతో స్మృతులు పంచుకోవాలని నాకు కూడా అనిపిస్తుంది. కానీ మీరందరూ మాట్లాడిన తర్వాత ఇంత ఎత్తుకెళ్ళిపోయారు మా పిల్లలు అన్న ఆనందం నాకేమాత్రంగా రాలేకుండానే చేసుకుంటాయి. ఈనాటి ఈ కార్యక్రమం గుర్తించినటువంటి సోదరులు లక్ష్మీ కుమార్ గారికి, డాక్టర్ నారాయణ గారికి, అదేవిధంగా మీ అందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు, శుభాభినందనలు. నాకు ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం అనేది చాలా సంతోషంగా ఉంది. నేను మార్నింగ్ కూడా రామాయణకు కార్యక్రమాన్ని తెచ్చినాను. నిజంగా తెలుస్తుంది, రామాయణకు ఉంటే చాలా మర్చిపోయాలనిపిస్తున్నాను. ఎందుకంటే నిజంగా ఆత్మీయ కలయిక. ఈరోజు మేము అందరూ చూస్తామంటే 25 years బ్యాక్ మీరందరూ ఎలా ఉన్నారో నిష్కల్మష అభిమానం, అదే ప్రేమతోని అలాగే ఉందన్నట్టు, ఏ మాత్రమే మార్చలేదు. ఇది నేను కోరుకుంటే మాత్రం నిజంగా టీచర్ ఏం కోరుకున్నారో ఇలా ఇచ్చారు. చాలా సంతోషం. ఇదే మీ పిల్లలు కోరుకున్నది. మా పిల్లలు మాకంటే ఇచ్చేది కాదు. మిగతా ముఖ్యంగా ఉన్న మనం ఎందుకు ఉండాలి, మన పక్కవారు మనకైతే తగ్గులని కోరుకుంటారు. కానీ ఎప్పుడూ టీచర్ కోరుకుంటే మన స్టూడెంట్స్ మనకంటే అయిపోతారు. ఇలా నిజంగా రాజశేఖర్ని వెంకట చూసుకుంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తారు. ఇలా మేమే ఆ విజయం సాధించిన ఫీలింగ్ వస్తుంది మాకు. అది వాళ్ళు ఆదర్శంగా తీసుకొని
మిగతా వాళ్ళని 24% బాగా ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రయత్నించండి. ఇంకా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాల్గొనే పిల్లల గురించి ప్రోత్సహించండి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నిజమైన ఫ్రెండ్షిప్ పుస్తకం చాలా మంచిగా తీసుకున్నాడు. ఎప్పుడు ఇలాగే ఉన్నారు. నిజంగా కులం లేదు, మతం లేదు, ప్రాంతాలు అందరూ హ్యాపీగా ఉండాలంటే నిష్కలంశం కలిపారు. ఆ రోజు 10th క్లాస్ ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇక ముందు కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే కార్యక్రమం సాగించండి, మా సహాయం కూడా వేయండి. తప్పకుండా ఉన్నంత కాలం మనం హ్యాపీగా ఉంటాం. అందుకే ఇప్పుడు రెడీ అవుతాం తెలియజేస్తూ అప్పుడు కలిసి ఫోన్ చేయండి. మేము కూడా సొంతపై పడి కలుస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపాధ్యాయులు ప్రసాదరావు సార్, లక్ష్మీ కుమారి మేడం గారికి శుభాభివందనములు. 2000 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఇప్పుడు విద్యార్థులు ఆటలేదు, అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చాక హై స్కూల్ పెద్ద పెద్ద ఉంటారు పిల్లలు, చాలా భయపడ్డారు అన్నమాట. అప్పుడు అమృతాదేవి మేడం ఉంది, ఏం లేదు మేడం, పిల్లలు చాలా మంచి వాళ్ళు, మనం చెప్పినట్టు తింటారు, ఏం భయపడవద్దని నాకు ధైర్యం చెప్పేవారు. ఆ విధంగా నేను 6th, 7th, 8th క్లాస్లకి హిందీ, సోషల్ చెప్పాను. పిల్లలు బాగా మంచి బుద్ధిమంతులుగా క్రమశిక్షణతో ఉండి లెసన్స్ వినేవాళ్ళు. నాకు 6th క్లాస్ 2వ పీరియడ్ ఇచ్చేవా 120 మంది పిల్లలు ఉండేవాళ్ళు అన్నమాట. అప్పుడు ఫస్ట్ పీరియడ్ లో అటెండెన్స్ తీసుకోవడం అయిపోయింది టైం, మళ్ళీ 2వ పీరియడ్ సబ్జెక్ట్ చెప్పుకునేదాన్ని. ఆ విధంగా ఇక రావడము బస్సు ఒకటే ఉండేది, మీకు తెలుసు కదా, ఇంటికి ఉండేది ఖమ్మంలో. విధంగా ఒక్కోసారి బస్సు క్యాన్సిల్ అయినప్పుడు నడుచుకుంటూ వచ్చే రోజులు కూడా ఉన్నాయి. అలా కష్టపడినప్పటికీ ఇక్కడ అందరూ స్టాఫ్ పిల్లలు మంచి పిల్లలు కాబట్టి స్టాఫ్ అందరూ కూడా కలిసిమెలిసి చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. ఆ విషయాలన్నీ కూడా అక్కడే మర్చిపోయేవాళ్ళం అన్న ఆ కష్టాలన్నీ కూడా. ఆ విధంగా ఎంతో కలిసిమెలిసి ఇక్కడ పనిచేశాము. ఇంకా 2000లో మా సార్ స్కౌజ్ ద్వారా నేను తెలంగాణపల్లి వెళ్ళడం జరిగింది 2001 సంవత్సరంలో. ఆ విధంగా ఇక్కడ పిల్లలైనా స్టాఫ్ అయినా అప్పుడు సుబ్బారెడ్డి సార్ ఉండేవారు. సుబ్బారెడ్డి సార్, అమృతాదేవి మేడం, ఈ బ్రహ్మచారి సార్, ప్రసాద్ సార్ అందరం కూడా చాలా ఒక కుటుంబం లాగా పనిచేసేవాళ్ళం అన్నమాట. పిల్లలు కూడా మేము చెప్పినట్టు క్రమశిక్షణతో ఉండి మంచి అభివృద్ధి సాధించారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీరు అనేక వృత్తుల్లో కూడా PhD చేశారు, కొంత టీచర్స్ అయ్యారు, క్లర్కులు, వ్యవసాయం ఇలాంటి ఏ వృత్తిలో కూడా మీరు మంచి అభివృద్ధిని సాధించి మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి అది నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా ఇంకా అభివృద్ధి సాధించాలని మీ కుటుంబ సభ్యులు మీరు కూడా ఆయురారోగ్యాలకు ఐశ్వర్యంతో చాలా ముందుకు సాగాలని, మీ పిల్లలు బాగా చదివించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరోసారి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ రాగభావ చాలనలు గతి విడిచి పాడుతున్న అభినవ జటిని వలచి మలచి ఈశానులే కొత్త రాగమే వేశానులే ఆది తాళమే పదము నాకు మనుగడ కాగా లయలు జతులు ప్రియలు ప్రియము కాగా జగతి నెరిగి సుగమ గతుల నడిగే బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృతర సవితులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతులు స్వరపదయోగజ సమగతులు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సుధవరులు. బ్రహ్మము తాళ్లపాక అన్నమయ్య జపించే భక్తి భావన సురభిళ కృతులే తలచి తరచి నూతనత్వమే కోరుకున్న అభిరుచులే గమనించి నవ్య రీతిలో గమకపులయతో
కలిసి మెలిసి సాగేనులే పాటసారిగా సంగీతమే జీవనాడిగా తెలుగు పాట జగతికి చాట చిలిపి బలపు కలిపి పదము పాడ మనసు నిలిపి మధుర జతుల తేలి బ్రహ్మలు గురు బ్రహ్మలు గానాంతర సవిధులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలు స్వరపదయోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భూమిలో వెలసిన సురవరులు సనిపమ నిపమ రే రే గరి సని పని సనిపమ పని పమ రే గరి నిజరి గరి నిజరి మప సరి మపని సరి మప రే మని పమ పన్ని సరి నిజని పని సని పదని పవరి గరి నిసరిమ నిసరిమ పనిమ పన్ని రేమ పని సమ పని సమ పని సరి సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని కొత్తగా ఇప్పుడే పుట్టావని అనుకోమంటారు బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి నారుని వేసే ఆపై వాడే నీరే పోస్తాడే పూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగి మంటల్లోన నీవే వెయ్యరా తెల్లవారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పాలు హాయిగా నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు అంతకంటే రందడేది లేదే సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు కలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ తన మాటే నాకు వేదం అంట ఏ వేళ శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే
బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. కమ్ముకున్న చీకట్లను తరిమే కాంతి కిరణమే గురువు. ఆశయ సాధన సంగ్రామంలో ఆయుధమేగా గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. ప్రసవ వేదనతో జన్మనిచ్చేటి అమ్మే గద తొలి గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. తన గుండెల పైన తొలి అడుగులనే వేయించి చిటికె నేలు పట్టి ప్రపంచాన్ని పరిచయమే చేసి తన గుండెల పైన తొలి అడుగులనే వేయించి చిటికె నేలు పట్టి ప్రపంచాన్ని పరిచయమే చేసి తప్పటడుగుతోన కలిగే ముప్పును వివరించి తప్పొప్పుల తేడాలను నేర్పే నాన్నే గదమలి గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. కన్నవారి కన్నా ఉన్నత భావములే కలిగి చేతి కందిన శిలను ఉలితో శిల్పంగా తను మలచి కన్నవారి కన్నా ఉన్నత భావములే కలిగి చేతి కందిన శిలను ఉలితో శిల్పంగా తను మలచి విద్యా వివేకము విలువలనెన్నో బోధించి మానవతకు సంపూర్ణతనిచ్చే మాధవుడే కద గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం. నిన్ను ముదమున ఉయ్యాలో నిత్యజనుడే తుయ్యాలో నిన్ను ముదమున ఉయ్యాలో నిత్యజనుడే తుయ్యాలో గౌరతోలీశ్వర ఉయ్యాలో దేగల దేవుడ ఉయ్యాలో గౌరతోలీశ్వర ఉయ్యాలో దేగల దేవుడ ఉయ్యాలో ఆత్మని చూడ ఉయ్యాలో అగ్ర సంతానుడ ఉయ్యాలో ఆత్మని చూడ ఉయ్యాలో అగ్ర సంతానుడ ఉయ్యాలో బ్రహ్మమికాలో ఉయ్యాలో భక్తదరి పైకాల ఉయ్యాలో బ్రహ్మమికాలో ఉయ్యాలో భక్తదరి పైకాల ఉయ్యాలో Amulya DJ songs.
ఉయ్యాలో భువనేశ్వరి వంగ ఉయ్యాలో శివకామిని వంగ ఉయ్యాలో భువనేశ్వరి వంగ ఉయ్యాలో శివకామిని వంగ ఉయ్యాలో శివరంజని వంగ ఉయ్యాలో దీనజనరక్షణి ఉయ్యాలో శివరంజని వంగ ఉయ్యాలో దీనజనరక్షణి ఉయ్యాలో నీ పాద పద్మాల ఉయ్యాలో నిత్య మంగళమంగ 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 ఉయ్యాలో ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి పచ్చి తంగెడుతో గుమ్మాడి పూలు చేర్చి బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి ఆడబిడ్డల అరచేతులనే మూయల గట్టి వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకు వచ్చి పూలనే పూజించే పండుగ తెచ్చే ఆ నీటి మీద నిలిచి తామరలు కళ్ళు తెరిచే ఏటి గట్టు మీద పూలెన్ను నిన్ను పిలిచే అందాల బతుకమ్మ రావే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాలసంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే పత్తి పువ్వులు నీ పెదవుల నవ్వులుగా గునుగు పువ్వులు నీ గుండె సవ్వడిగా కంది పువ్వులనే కంటి పాపలుగా సీతా జడ పూలే నీలో సిగ్గులుగా ఒక్క పూలు చేరి నీ చీరలాగా మారి ఆడబిడ్డలాగా నిన్ను తీర్చిదిద్దుతుంటే దారుల్లో ఊరేగరావే. తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాలసంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే ఆ మెట్టి నిల్లు వీడి చెల్లి పుట్టి నిల్లు చేరే వేళ అట్టరాని ఆనందాలే పల్లెటూరుకొచ్చేనంట పట్టణాలు వీడి జనం సొంత ఊరు చేరే క్షణం చిన్నబోయి ఉన్న గ్రామం సందడిగా మారే దినం బ్రతుకు పండుగలో తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పువ్వుల జాబిలివే పున్నమి వాకిలివే చీకటికే రంగులు పొలిమావే ఆడపడుచులు నీ కన్న తల్లులయ్యే పున్నమి రాత్రిలో జోలలు పాడుదురే ఆట కోయిలలే నీ అన్నదమ్ములయ్యే కంటికి రెప్పవలే నిన్ను కాపాడుదురే తల్లి కడుపులో నాను పొందలేద జన్మ ఈ తెలంగాణ మట్టికి తో పుట్టవు నీవమ్మ జన్మ జన్మాల బంధానివి నీవై మరిసని పమరిసని తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే గవురగ పెరిగి నీవు గడపలు దాటుతుంటే మళ్ళీ రా తల్లి అంటూ కళ్ళ నీళ్ళారగించి చెరువును చేరుకొని తల్లి నిన్ను సాగనప్ప చివరి పాటలతో నిట నిన్ను తోరుకుంటే జన్మగిట్టేను కళ్ళే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి